రంగాపురం గొప్ప యాత్రాస్థలం. అక్కడ పరమశివుడి ఆలయం ఉంది. అందమైన ఉద్యానవనం ఉంది. ఆ ఊళ్ళో నాట్య మందిరం. ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో ఎన్నో అపూర్వమైన గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి నరసింహం ఆ ఊరు వచ్చాడు. ఆ ఊళ్ళో ఆయన పెదనాన్న రామయ్య ఉంటూ ఉన్నాడు. రామయ్యకు చంద్రం, సోము, గోపి, విశ్వం అనే నలుగురు కొడుకులు ఉన్నారు. పెద్దవాడు చంద్రం నరసింహుని ఈడువాడు. నలుగురు అన్నాదమ్ములు నరసింహన్ రాక కోసం ఎంతో ఎదురు చూడసాగారు. అతని వచ్చినాక ఊరంతా తింపి చూయించి విశేషాలు స్వయంగా చూపారు. మీ ఊరు చాలా బాగుంది. 4 రోజులు ఉండిపోవాలని వచ్చాను. 40 రోజులైనా ఉండాలనిపిస్తుంది అని నరసింహం రంగాపురాన్ని మెచ్చుకున్నాడు. ఇందుకు నలుగురు అన్నాదమ్ములు బ్రహ్మానందపడ్డారు. అయితే వాళ్ళు అంతటితో ఊరుకోక అన్నిట్లో నరసింహానికి బాగా నచ్చినదేమిటో చెప్పమని నొక్కి అడిగారు. అప్పుడు నరసింహం, మనకే ఒక చోట ఇష్టం ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఉండగలుగుతాం. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకిష్టమైన చోటు మనకే తెలియదు. మీరు 4 రోజుల పాటు 4 చోట్లను ఉండి రండి. ఎక్కువ ఎక్కడ ఉండగలిగితే అదే మీకిష్టమైన చోటు. మీకిష్టమైన చోటు తెలిసాక నేను నా విషయం చెప్తా అన్నాడు. ఈ సూచన అన్నాదమ్ములకు నచ్చింది. 4 రోజుల పాటు 4 చోట్ల గడిపి వచ్చారు. అప్పుడు వాళ్ళకు ఒక్కొక్క విషయం తెలిసింది. తమకు నచ్చిన చోట కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణగా ఉంది. తమకు నచ్చిన చోట కన్నా మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు. ఇది విన్న నరసింహం వాళ్ళతో, చూసారా, మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు. ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది. విశాల హృదయం ఉంటే అన్నీ మనసుకు నచ్చుతాయి అన్నాడు. ఆ సమాధానానికి అన్నాదమ్ములు ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు ఏకకంఠంతో, అలా తప్పించుకోవద్దు. నువ్వు కూడా 4 రోజుల పాటు 4 చోట్ల గడిపిరా. ఎక్కడసేపు ఉంటావో అదే నీకు ప్రీతికరమైన చోటు అన్నారు. అయ్యో, ఇంకా మీకు తెలియలేదా? ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒకటే అని తెలిసిపోయింది కదా, ఇంకా పరీక్షలెందుకు అన్నాడు నరసింహం. నిజానికి చంద్రం ఆలయంలోనూ, సోము ఉద్యానవనంలోనూ, గోపు నృత్య మందిరంలోనూ, విశ్వం గ్రంథాలయంలోనూ ఎక్కువసేపు గడిపారు. అందువలన వాళ్ళు నరసింహుని మాటలు తికమకపడి, నీ మాటలకు మాకు అర్థం కావడం లేదు అన్నారు. నరసింహుడు చిరునవ్వు నవ్వి, అలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా ఇంద్రప్రస్థానం, హస్తినాపురం, ఉజ్జయిని, తక్షశిల, అమరావతి, విజయనగరం, శ్రీరంగపట్నం వగేరా ఊళ్ళో కూడా ఉన్నాయి. ప్రతి చోట ఇంతకంటే గొప్పవి ఎంతో ముఖ్యమైన విశేషాలు కూడా ఉన్నాయి. అయినా నేను ఈ ఊరు ఎందుకు వచ్చాను? పెదనాన్న ప్రేమను పొందాలని, పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని, మీతో స్నేహభావం పెంచుకోవాలని. అలాగే ఇక్కడికి నాకు ఇష్టమైన చోటు మీ ఇల్లే. ఎక్కడెక్కడో తిరిగి అక్కడే ఉండిపోం కదా. చివరికి ఇంటికి చేరుకుంటాం. అక్కడే మనం ఉంటాం. మీ ఊళ్ళో మీరెక్కడ ఎంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే. కాబట్టి మీకిష్టమైన చోటు మీ ఇల్లే. ఈ ఊళ్ళో నాకిష్టమైన చోటు మీ ఇల్లే కాదంటారా అన్నాడు. 4 అన్నాదమ్ములు అవునన్నట్లు సంతోషంగా తల ఊపారు.